ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నెంబర్ 1 ఎప్పుడూ తనకి చదువే లోకం. భోజనానికి కూడా బ్రతిమాల్తే గాని రాదు. అంత పిచ్చి కావేరి చదువంటే తనకి. కావేరి, మీరేమైనా గంగని చూడ్డానికి ఇక్కడికొస్తున్నారా? లే అమ్మా, అనుకుంటున్నాం గాని వచ్చిడైతే లేదు. అయ్యో, ఏం పర్వాలేదమ్మా. ముందు మీరు మీ పని చూసుకోండి. తనకిక్కడ ఏ ఇబ్బంది లేదు. మీరు తనతో లేరన్న లోటు మేము గంగకు అస్సలు కలగనివ్వం. అట్లనే మేడం. కావేరి, ఒకవేళ గంగని చూడాలనిపిస్తే ఒకరోజు ముందు నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? మరి తనకు క్లాస్కి టైం అవుతుంది, నేనుంటాను. అట్లనే మేడం. గంగా, బాయ్ అక్క. జాగ్రత్త గంగా, ఉంటానే. జాగ్రత్త. ప్రియా, ఏంటిది? నువ్వేం చెప్పావు? కావేరి ఏం మాట్లాడింది? అదే, ఈ నాన్ సింక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం నాకు చెప్పాకే రుక్మిణి స్కూల్కి వెళ్తున్నాను అని ఇంట్లో నుంచి బయలుదేరింది. కావేరి విషయం అక్కడ అలా ఉంది. సంథింగ్ ఏదో తేడా కొడుతుంది. కొంపదీసి ఆ రుక్మిణికి ఏమైనా నిజం తెలుసుంటుందా? అమ్మో. గుండమ్మా, గంగం చూసుకో, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అలాగే ప్రియా. ఏయ్, నువ్వు నుంచుని చూసిన చాలు, నడో. అక్క, ఏంటి కన్ఫ్యూజన్ డ్రామా? ఎక్కడో ఏదో బెడిసి కొడుతున్నట్టు నాకు 6th సెన్స్ చెప్తోంది. అమ్మగారు, ఏంటి కావేరి? పొద్దుగొక్కుతుంది. మరి నేను పోయి పొద్దుగాల వస్తానమ్మా. కావేరి, చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, నేనేం చేసినా అమ్మా గిట్ల మీరు థ్యాంక్స్ చెప్పనీకి? నమ్మకాన్నిచ్చావు కావేరి. అర్జున్లో మార్పుకి ఈరోజే అంకురార్పణ జరిగింది అని నాకు స్పష్టంగా అర్థమైంది కావేరి. నువ్వు మాటిచ్చి ఒక్కరోజైనా గడవకుండానే అర్జున్ ఆఫీస్ బాధ్యతల్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి అడుగులు మొదలు పెట్టాడు అంటే ఆ అడుగులు నెమ్మదిగా ఈ అమ్మని తప్పక చేరుకుంటాయనే కదా కావేరి? తప్పకుండా అమ్మా. మీ నమ్మకం త్వరలోనే నెరవేరుతుంది. అర్జున్ బాబు నోరారో ప్రేమతో అమ్మ అని మిమ్మల్ని పిలుస్తాడని నాకు అనిపిస్తుందమ్మా. మరి నేను పోయేస్తానమ్మా. కావేరి, ఒక్క నిమిషం.
ఈ చీర మీ అమ్మగారి కోసం తీసుకున్నానమ్మా, వెళ్ళి తనకివ్వు. ఇంత ఖరీదైన చీర చీర ఖరీదు ఎంత అయితే ఏముంది కావేరి, ఆ తల్లి మనసు ముందు దీని విలువ ఖచ్చితంగా తేలిపోతుంది. అమ్మగారు, అవునమ్మా, అర్జున్ వల్ల నీకు అవమానం జరిగిందని మీ అమ్మకి తెలిసినా ఇక్కడ నా కష్టాన్ని ఆ తల్లి అర్థం చేసుకుంది. కాని అర్జున్ ఆవేశంలో చేసిన తప్పుని పదే పదే తను ఏమాత్రం ఎత్తి చూపలేదు. అక్కడ నా అవసరం కోసం నేను మీ గడప తొక్కి సాయం చేయమని అడిగితే అది తమకి దొరికిన అవకాశమని కమర్షియల్గా తను ఆలోచించలేదు. ఓ తల్లి పుట్టెడు కష్టంలో ఉంది అని తను ఆలోచించింది. తోడుగా నా బిడ్డను పంపిస్తే ఆ తల్లి కష్టం తీరుతుంది కదా అని ఆలోచించింది. నా చుట్టూ ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒక్క రూపాయి కూడా నా బిడ్డ నాకు దగ్గర చేయడానికి ఉపయోగపడలేదు. మీ అమ్మ నీకు నేర్పిన విలువలు, నీకు పంచిన వ్యక్తిత్వమే కదా ఈ రోజు నా అర్జున్ నా దగ్గరకు చేరగలడు అన్న నమ్మకాన్నిచ్చింది. అందుకేనమ్మా ఆ అమ్మకి నా కృతజ్ఞతని, నా సంతోషాన్ని ఈ చీర రూపంలో అందిస్తున్నాను. తీసుకెళ్ళు కావేరి. అట్లనే అమ్మా, మీరిచ్చిండ్రని చెప్పి అమ్మకి గీ చీరిస్తాను. పోయేస్తానమ్మా. మంచిది. ఏం గంగా, నువ్విప్పుడు అక్కడికి రాకపోతే నీ జీవితంలో ఏం కోల్పోతావో ఊహిస్తున్నావా? గంగని తీసుకుపోనీకొచ్చినగా పెద్ద టీచరు అంటే ప్రియాగిది ఒకటే నా బిడ్డనెత్తుకొచ్చి ఈడబెట్టిండ్రన్నమాట. దీన్ని చూస్తుంటే నా బిడ్డనేదో చేసేటట్టే అనిపిస్తున్నది. ఎట్లన్నా చేసి బిడ్డని ఈడ నుంచి తీసుకుపోవాలి.